తీసుకొచ్చారా గుచ్చుతుంది దీనికి పవర్ బ్యాంక్ ఏంది దానికి పెట్టి మరి మా పిల్లకాయలు ఇప్పుడేనండి స్కూల్ నుండి వచ్చారు రండి ఇటు రండి సోద్దా ఇదిగో కాయ కాయ అడుగులు నానా అని అంటుండే వీడు ఏందన్నా ఏం లేదా వీడియోలో మాట్లాడవా మామూలుగా అయితే మాట్లాడతావు బాయ్ హాయ్ చెప్పు రాండి రాజే మాయ్ మరి బయలుదేరుతాను నేను మా తమ్ముడు జాగ్రత్త మీరు మన ఊరి బయట ఇది గుండెపాలెం దాటిన తర్వాత బావిని చూసావా ఇంతకుముందు ఆ బావి ఎప్పుడన్నా వెళ్ళారు మీరు మేడ్చెట్టు బావి చాలా సార్లు వెళ్ళాం సరే అండి బయలుదేరుతాను ఎన్ని సర్దిని చూడు ఒకసారి సాహం సర్దుకున్నాం వెళ్ళారుదా బాయ్ మా మహాలక్ష్మి బాగా అవుతుంది బాయ్ లాభంగా వెళ్ళి క్షేమంగా రావని చెప్పమ్మా తల్లి సరే బయలుదేరుదామండి లైట్ ఫెయిల్ అవుతామండి అబ్బా దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నుండి బండి నెట్టుకుంటూ వస్తున్నామండి దారి మధ్యలో అయిపోయింది ఈరోజు లైట్ ఫెయిల్ అయిన తర్వాతే మేము ఆలస్యంగా బయలుదేరాము ఈ బండి ఆగిపోవడం ఏందో అర్థం కావట్లేదు సామాన్ మొత్తం వీటికి తగిలించుకొని బండి నేను నెట్టుకుంటూ వస్తాను తమ్ముడి దాని వెనకాల ఉన్నాడు వస్తా ఉన్నాడు మన క్యాంపింగ్కి దగ్గరగా ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది అల్లదిగోండి 3వ చెట్టు 1 2 3వ చెట్టు కాడికి వెళ్ళాలి మనం ప్రశాంతంగా ఉంది వాతావరణం కానీ పొద్దుగుకింది లేట్ అయిందన్నమాట మా వాడు వెనకాల ఉన్నాడు సరే త్వరగా బండి నెట్టుకుంటూ పోదాం ఇంకెంత దూరం ఉందిరా అల్లా చెట్టు కదా బామ్మ అక్కడ పోయేసరికి ఈరోజు చీకటి ఇద్దాము రారా నువ్వేంద్రా వెనకాల ఉండవు మా వాడే వెనకాల ఉన్నాడు బండి సామాను మొత్తం తీసుకొస్తుంటే అక్కడ పోయేసరికి అమ్మని క్యాంపింగ్ వేయాలి బావి దగ్గర ప్రశాంతంగా కూర్చోవాలి బావి నీళ్ళు బాగుంటే దాహం తీర్చుకోవాలి ఎట్లా ఉంటుందో ఏమో ఈరోజు సిచ్యువేషన్ ఒక విషయం తెలుసా చికెన్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే బయలుదేరేటప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి మరి చికెన్ తీసుకొస్తున్నాడో లేదో మరి మా మరదలు పెట్టిందో లేదో దీంట్లో అయ్యో ఇంకెంత దూరం ఉందిరా నాయన దోలు తీరిపోతుంది బండి స్టార్ట్ అవ్వట్లేదో ఏమో పెట్రోల్ అయిపోయిందా అక్కడ పోయిన తర్వాత చూడాలి అబ్బా ఏడు మా వాడు ఈ మధ్యలో లేడు వాడైతే బండి కూడా నడ్డానికి అక్కడెక్కడో ఉన్నాడు అడుగుండి బామ్మో అంత దూరం ఉన్నాడు ఏంది వీడు రారా బాబు లగేజ్ మొత్తం తగిలించుకొని వచ్చేసి సరే మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం మేడి చెట్టు లేదు కానీ యాప చెట్టు ఉంది ఈరోజు మంచిగా వచ్చాడుకో అన్నీ రివర్సే అడ్డమే తిరుగుతున్నాయి అదిగోండి బావి పక్కన ఇటు మేడి చెట్టు ఉండేది అలాంటిది మొత్తం అందమే పోయింది బావి రూపం కూడా మారిపోయింది సరే వెళ్దాం మరి మనం రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం కానీ ఏదో తేడా కొడుతుందండి ఈరోజు ఫుల్ అమావాస్య రోజు ఇన్ని ఇబ్బందులు పడితేనే అసలు అనుకోలేదు బండి ఎప్పుడు ఆగిపోయింది మేము ఎంత దూరం పోయినా కూడా ఫుల్ ఆయిల్ ఉండేస్తుంది ఈరోజు బండి ఆగిపోవడం ఏందో తర్వాత వచ్చేసి బ్యాగు ఇదిగోండి చక్రాలు ఇరుక్కుంది అదిగోండి రాట్ల ఇరుక్కుపోయింది నువ్వేంద్రా బ్యాగు డబ్బు వేసుకుని నాతో పాటు రాలేకపోయావు మా వాడు సాలిపోయాడు సరే ఇవన్నీ దించుకోవాలి ముందైతే ఈ బ్యాగు సంగతి ఏం చేయాలో అర్థం కావట్లా
అది ఇరుక్కుంది, సెంటర్ స్టాండ్ వేసి తీయాలి దాన్ని. కొంత సమయం అయితే లైటింగ్ పోయింది, కానీ ముందైతే ఈ పొలాలు మొత్తం దున్ని పెట్టారు. మళ్ళీ ఏదైనా మెట్ట పైరు వేయాలని మొక్కజొన్న వేస్తారేమో. వీటి పక్క వచ్చేసి నూగు వేశారు. నూగు వచ్చేసి మా ఊర్లో 11,000 ఉంది కింట. మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇదంతా నూగు పంట కనబడేది. ఇదంతా గూళ్ళు, నూగు గూళ్ళు. మేము అంతకుముందు నూగు వేసాము 3 ఎకరాల పైనే. ఒకసారి 1,00,000 రూపాయలు వచ్చినాయి. అదిగోండి. అరే బాగా నీళ్ళు తాగుతున్నారా? వాడుకుంటున్నారు కొండ గిలకుందిగా. అంటే కాలు చేతులు కడుక్కోవడానికి వాడికి, అలానే బరిగొడ్లకి మందులు కొట్టుకోవడానికి, పిచికారీ చేసుకోవడానికి, అలాంటి వాటికి నీళ్ళు ఉపయోగపడుతున్నాయి అనుకుంటా. ఫస్ట్లో ఒక్కడనే సోలో క్యాంపింగ్ చేసి అక్కడ క్యాంపింగ్ చేసుకొని సుభాషు ఇట్లా ఏమంటారా మా కప్పలు, అలాంటి పాములు, నీళ్ళ పాములు అలాంటివి ఉంటాయి. కానీ మనం త్వరగా క్యాంపింగ్ వేద్దాంపా, ముందు లైట్ ఫెయిల్ అవుతుంది. మేడి చెట్టు ఇక్కడ ఉండాల్సింది. ఇదేం రాయిరా? పొలిమేర రాయా? బొడ్రాయి పొలిమేర రాయి అంటారంట దీన్ని. తర్వాత వచ్చేసి ఇక్కడ మేడి చెట్టు ఉన్నాయి. అదే దాని ఏర్లు ఇదేని అనుకుంటా. దాని మొద్దు ఆ చెట్టు ఇదే, మేడి చెట్టు ఇది. సరే మొత్తం దించేసుకుందాం, లైట్ ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ దెబ్బకి తెగిపోయింది బ్యాగ్ కూడా, 2 తెగిపోయినాయి. మా వాడే క్యాంపింగ్ ఇంటి వేస్తున్నాడు. అరే సరే కానీ బుజ్జి చికెన్ పెట్టిందా? మర్చిపోయిందే అనుకున్నా. చల్లటి గాలి తోలుతూ ఉంది. మొత్తం మేకులు కొట్టావా? ఆరెంజ్ ఇది వేద్దాం మ్యాట్ పైన, కర్ర తీసుకున్నా. ప్రశాంతంగా పడుకోవచ్చు. అంత దూరం వచ్చేసరికి దగ్గర 1 కిలోమీటర్ నుంచి నెట్టుకుంటూ వచ్చాము. మా ఓపిక అంతా ఇక్కడే పోయింది. ఇక్కడ నక్కలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. నక్కలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇదంతా మెట్ట భూమి కదా, ఎక్కువ మెట్టితేలు, తాసు పాములు అలాంటివి ఎక్కువ తిరిగే ప్రాంతం ఇది. అంకుల్ పెట్రోల్ పోసరా? పెట్రోల్ లేదు బండిలో. ఎందుకు బండిలో ఆయిల్ అయిపోయింది. మేము ఊళ్ళో పోవడానికి చాలా దూరం పోవాలి. నేను చెప్పాను నీకు 6 లీటర్లు 10 నిమిషాలు నేను పోయి ఒక్క మాట మాట్లాడి వచ్చేది. అది వచ్చేటప్పుడు ఆయిల్ మాత్రం, పెట్రోల్ మాత్రం మర్చిపోకుండా తీసురా. టూటీ లేకుండా నీకు ఇస్తేనే మా వాడు కూడా ఒకడు వస్తాడు చూడు. టూటీ లేకుండా తీసురా. పెద్ద బళ్ళకి టూటీ ఎందుకుంటా, బండ్లు పాడైపోతాయి అందుకనిలే. అబ్బా వాళ్ళు మా వాళ్ళు లేడా? సరే సరే. ఏ ఊరు మీది? మాది చొక్కరం, ప్రకాశం జిల్లా. నేను ఉండేదేమో ఇవన్నీ చెప్పుకోవాలి, మా చెప్పర్లో ఉండేళ్ళమ్మా. సరే సరేలే. ఎవరైతే కానీ మంచితనం కావాలి కానీ తొందరగా పెట్రోల్ పోసరా, మరి నేను గుర్తు పెట్టుకుంటాం. ఒక్క నిమిషం 10 నిమిషాలకు అది వచ్చిన డబ్బులు ఇస్తాంలే. నువ్వు డబ్బులు కాదు, మా కొడుకు తెలిసింది అనుకో, మనకి ఎంత మంచి ఆయన చెప్తే నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటాడు. ఇంత మంచితనం నిన్నే చూస్తున్నా, ఎవరిని చూడలా. గుంటిపాలలో అయ్యా నుంచి ఎక్కాడు ఒక అతను, ఆ రోడ్లో ఎక్కాడు. సరే చీకటి అయిపోతుంది కానీ నక్కలు ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు. నక్కలా అమ్మ మోగుళ్ళు చూసాం. సరేలే మరి జాగ్రత్త పోయిరా. చూద్దాం మరి. మంచితనం ఉండాలా? ఆయన ముందాగా ఉన్నాడు రా. చూద్దాంలే ఏం జరుగుతుందో చూద్దాం.
ఓకేనండి, ఇంతగాంచి ఫుల్గా చుట్టూరా రౌండ్గా గబ్బిలాలు ఫెన్షన్ లాగా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడే. ఇప్పుడే మాయమైపోయింది, మరి ఆ బావిలోకి వెళ్ళినాయి ఏమో మరి. ఎరా బావిలోకి వెళ్ళి ఉంటాయి. ఒకసారి పెద్ద లైట్తో చుట్టూరు మొత్తం చూడాలిరా అబ్బాయి. ఈ అమావాస్య రోజు నీసుకోరు, అసలు వండకూడదు, కానీ మనం వండుతున్నాం. ఈ అమావాస్యకి ఎలా ఉంటుందో మరి సిచ్యువేషన్ ఈ నైట్. పెట్టావా ఈ టమాటాలు పని లేదా? అన్న ఇటు రావాల్సిందన్న, ఇటు పక్కకి గాలి కట్టం ఏనాడు రెడీ చేసుకుని నాకు వెళ్ళినట్టు రా, నీ బయటకు పట్టుకుంటా ఇట్లా. ఈ అన్న తినే ప్లేట్లు ఇట్లా వండుకున్నామంటే అంతే ఉండదు. కట్ల పొయ్యి మీదేనండి ఏదైనా చేయాలంటే. క్యాంపింగ్ వచ్చినప్పుడు కట్ల పొయ్యి మీద చేస్తే బాగుంటుంది, కానీ మనకి ఎక్కడ పొలాలు లేవు. ఫస్ట్ అది అడవిలో ఉన్నట్టయితే కొంచెం లోనికి వెళ్ళితే బాగుండేదే, కానీ ఇదంతా ఎడారి ప్రాంతం అయిపోయింది. ఒక్క మసి కూడా తెచ్చుకోవాలి. మసి కూడా తేలేదా? నేను కూడా ఏం తేలేదురా. నేనే వాడుకున్నా. ఇదేమో పాకేజీ గిన్నె, మాసం ఏమో అరకేజీ. ఏం చేయాలి అర్థం కావట్లా. ఈరోజు పని ఏంటంటే కేజీ మాసం తీసుకొస్తే ఇంటికడే అరకేజీ వండుకొని, అరకేజీ ఏమో ఇద్దరు అన్నదమ్ములు ఇంకొక అబ్బాయి వస్తున్నాడు, ముగ్గురిని కలిసి అరకేజీ సరిపోద్ది అనుకున్నాం. ఆ అబ్బాయి ఏం రాలేదు. లేకపోతే పాపం రాజీకి బుజ్జిగా అన్న కొంచెం వేసుకుని తినేవాళ్ళు. వాళ్ళ చివరికి చారే ఉంది, మాకు ముక్కలు లేవు, వండుకొని తీసుకురండి అని చెబుతున్నారు. అంటే మొక్క ఉడికే కొద్దీ మనకి తగ్గిపోద్దిలేరా, నీరు దిగిపోయే కొద్దీ కిందకు వచ్చేసిద్దిలే. ఇంకా తొందర రావాలంటే కాసేపు మూత పెట్టిన తర్వాత నూనె వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేయాలి రై దీంట్లో. అటు ఉన్నాయి కాసేపు ప్రశాంతంగా బాయిగడ కూర్చుందండి, కాసేపు ఉడుగుతూ ఉంటుంది. ఇలా అనుకోవచ్చు. ఆయన పెట్రోల్ తీసుకొస్తాడో లేదు చూద్దాం. నేను తీసుకొస్తాను, మానవత్వం ఉండాలి అంటున్నాడు. మరి తమ్ముడు ఎంతవరకు వచ్చింది కర్రీ? అయిపోయింది అన్న, ఇంక జస్ట్ ఒక 5 minutes లో అయితే మొత్తం అయిపోయింది. అడుగుంటుంది అప్పుడు కూర. చికెన్ కర్రీ కాదు రో, లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఫ్రై ఒకసారి కలుపు తిప్పు చూద్దాం. ఫ్రై మాత్రం చాలా బాగా వచ్చిందండి, మా ఊరి స్టైల్లో చేసిండు, హిందీ స్టైలు. చికెన్ ఫ్రై మాత్రం ఇంకా రోస్ట్ అవ్వాలి సబ్బు. ఇది ఒక 10 నిమిషాలు కదా. ఇప్పుడే కారం వేసింది, అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటిద్దని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే అవ్వచ్చింది. ఆపేసుకుందాం ఇంకా. చల్లని గాలికి వేడి చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంది, ఎమ్మి జ్యూసీగా. మా బామ్మది కూడా ఫోన్ చేసి మరి ఎక్కడ ఉన్నాడో ఏమో రాలా. చిన్న కథ ఇది ఫ్లాష్ మ్యాన్. అరే ఉల్లిపాయలు లేవా? అరే ఒక్క ఉల్లిపాయను ఉంచాల్సింది సుబ్బు టచ్చింగ్కి. తీసురా పోయి. ఇప్పుడు ఏమైంది? మా బామ్మర్దని క్యాంపింగ్లోకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. దారా అవును, మీ పొలాలు ఎట్లా ఉంది? కనపడ్డ పొలాలు మొత్తం మాయే అని అంటుండు. ఈ పొలాలకు రాజులు మేమే ఈ నైట్కి, ఇవాళకి. రేపొద్దున కాదు, కాసేపటికి వస్తాయి మా ఫ్రై కోసం నక్కలు. చల్లని వాతావరణం తింటుంది, భలే ఉంది కదా. తుక్కున్నట్టు సిట్టింగ్ అయితే బాగుండేది. థమ్స్అప్ లేదు కానీ. అరే థమ్స్అప్ కూడా తేవాల్సిందిరా, బాగా. ఓకేనండి, ఇంకా చికెన్ ఫ్రై తినేసి షికార్కి అయితే వెళ్తున్నాము. నక్కలు ఇంతగా తెగ అరుస్తూ ఉన్నాయి. అక్కడ లైట్ ఎరుగుతూ ఉంది, అది ఊరు అనుకుంటా.
ఈ రోడ్ కాకుండా ఇంకో రూట్ ఉందండి అటు పక్క. ఆ రూట్లో ఎక్కువ చేతబడులు అలాంటివి చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి అమావాస్య రోజు కూడా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అటు వెళ్ళలేదు, ఇటే ఉన్నాము. గబ్బెలు మాత్రం ఎగురుతూ ఉండే. అదిగోండి ఇక్కడెక్కడ తిరుగుతూ ఉన్నది ఇంతకాంచి. ఈ చెట్టు పైన సడన్గా దయ్యం కనపడితే ఏం చేయాలండి చెప్పండి? నిజంగా అప్పటికప్పుడు బండి వేసుకొని పారిపోవడమేనా, లేకపోతే దాన్ని పలకరించడమా, లేకపోతే దాని పని అది వేసుకునేది వదిలేని మెనకొని ఉంటామా, ధైర్యంగా ఉండి దాని జోలు పోకుండా ఇంటికి వెళ్తామా? మీకు ఏదైతే సులువుగా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఏం చేస్తానంటే చూసి బండి స్టార్ట్ చేసుకుంటానా, మెల్లకుండా వెళ్ళిపోతా. మాట్లాడను. మా వెనకాల వస్తే ఒకవేళ సీట్ వెనకాల కూర్చుంటే పరిస్థితి ఏంది? అదంతా దేవుడికి వేసేస్తాం. ఒక్కోసారి ఇలాంటివి కూడా జరుగుతాయి కూడా. అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ పోవాలి. నక్కలు అదేందో చూసారా? అదేంటిది? అదిగోండి. ఓహో, డ్రమ్మ ఇంతగానే బ్లూగా కనపడతా ఉంది. వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళ్తున్నా. ఏడా ఇటుపక్క నక్కేది ఆడుందా? కళ్ళు లైట్ ఇటుపక్క కూడా అరుపులు అవుతున్నాయి. నాకు అరుపులు తిరుగుతున్నారా? ఇటు ఉన్నాడు షికార్లకా? ఎంత కూడా ఒకరు పోయారా? అవును, లైట్ కనపడింది. ఓకేనండి, నక్క గుంట్లో ఉండేయాడా? ఏ సుబ్బు అల్లదిగా అదిగోండి కనపడుతుందా? మా కంటికి అది బాగా క్లారిటీగా కనపడుతుంది. ఈ సెల్ అంత అబ్జర్వ్ చేయలేకపోతుంది. ఏదో ఎలుకల కోసమో పిల్లుల కోసమో వాటి కోసం వచ్చింది. కళ్ళు మాత్రం తిరుగుతూ ఉండే కనపడుతున్నాయా గుడ్లు లైట్లు లాగా గుంట నక్కలు. చూస్తుంది మనకెళ్ళి. సర్లే పోదాంపా. 2 ఉండే కదా ఆడే జత ఉన్నాయి. జత నక్కలు.